హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఎవరెవరికి ఏ ఏ వంటలు వచ్చు అనేది రికార్డ్ చేస్తాము. హారిజంటల్ గా పెడితే బాగుంటది. ఇలాగైతే నాకు అనిపిస్తుంది. అయితే వెళ్ళి ఇలా పెట్టరా హారిజంటల్ గా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఆర్ ఛానల్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరెవరికి ఏమేమి వంటలు వచ్చు అనేది రికార్డ్ చేద్దాం. ఫస్ట్ సిరికి. బాగున్నారా ఆంటీ? నాకు సిరికి ఏమేమి వంటలు వచ్చు? నాకు మ్యాగీ వచ్చు, ఇంకా చేయడం ఏంటంటే టీ పెట్టడం బాగా వచ్చు, వెన్నీళ్ళు బాగా మరిగిస్తాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి వాటికంటే బాగా వచ్చు మ్యాగీ, టీ పెట్టడం చాలా బాగా వచ్చు ఫ్రెండ్స్. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నెక్స్ట్ ఇప్పుడు జోష్న చెప్తుంది ఏ వంటలు వచ్చు జోష్నకి. నాకా నాకు రైస్ వండడం వచ్చు, చారు చేయడం వచ్చు, టమాటా చారు చాలా బాగా చేస్తాను, చేపలు వచ్చు, చికెన్ వచ్చు, చికెన్ ఫ్రై బాగా చేస్తాను, ఎగ్ స్పెషల్ ఐటమ్స్ రావు కానీ నార్మల్ వంట అంతా చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చిట్టి. నేను సేమ్ పెన్స్. పెరుగు చట్నీ నాకు రాదు పెన్స్. చట్నీ ఫ్రెండ్స్ చట్నీ కూడా రాదు పెన్స్. గులాబీ పువ్వులు బాగా వండుతాను పెన్స్. గోబులు కొట్టడం మాత్రం వచ్చు ఫ్రెండ్స్. ఎస్ ఎస్ ఎస్. ఇంకేమి చెప్పాలి? నెక్స్ట్ చేసేది నిన్నే. ఇదేదిరా ఆఫర్ ఇచ్చినట్టు ఉంది. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టు ఉంది నాకా? రే చిన్న కథ కదిరిదా ఈ ఒక్కసారికి తట్టేదా నాక? చికెన్, మటన్, బిర్యానీ కాకుండా బంగాళదుంప ఎక్కువ వండుతాం రా, ఎందుకంటే బ్యాచిలర్స్ కదా, చాలా బాగా వండుతాం, కింద మాడిపోద్ది. ఇంకా రసం సూపర్ చేస్తాం. నువ్వు తినకూడదురా, అందుకే నేను తిన్నాను అనుకో కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తాను, అందుకే ఇంకా ఏటొచ్చు దొండకాయ, బెండకాయ, గుండెకాయ, అదే కోడిగుండి కలిసి. ఏం చెప్పాలి చెప్పంటారు? బేసిక్ గా వంట చేయడం అంటే చాలా చిరాకు. అయితే వెళ్ళి బేసిక్ గా వంటలు చేయడం అంటే చాలా చిరాకు ఫ్రెండ్స్. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు, నాకు రెండోసారి కూడా వినాలా? బేసిక్ గా వంటలు చేయడం అంటే చాలా చిరాకు ఫ్రెండ్స్. వంటలు చేస్తే చెమట పడుతుంది, చెమట అంటే చాలా చిరాకు, అందుకే. అయితే వెళ్ళి ఏంటంటే వంటింట్లోకి వెళ్తే చెమట వస్తుంది ఫ్రెండ్స్, చెమట అంటే నాకు చిరాకు, అందుకే. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నేను హాయ్ ఫ్రెండ్స్, నాకు స్పెట్స్ తీసేయాలి ఇలాంటప్పుడే. నాకు ఏంటంటే వంటలు వచ్చు, నిజంగా నాకు వంటలు వచ్చు. నేను ఇప్పటి వరకు వండినవే చెప్తాను. ఓకే ఓకే ఓకే. నేను అన్నం పెట్టాను, అన్నం వండుతాను, చికెన్ వండుతాను, చికెన్ వండాను ఒకసారి. నెక్స్ట్ చారు ఎప్పుడు వేయలే, చారు లేదు చికెన్ వండాను, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ వండాను, ఫిష్ ఎట్లే కానీ పానీపూరి చేశాను, చాట్ చేశాను, ఒక బజ్జీ ఏవో చేశాను, ఇంకా మామూలు కర్రీస్ పొటాటో చేస్తాను, ఉప్మా చేస్తాను, మ్యాగీ చేస్తాను, సేమియా ఉప్మా, మామూలు ఉప్మా చేస్తాను. నేను బాగా చేశాను రా, ఏ చెప్పలేదు. అయితే వెళ్ళి వంటలు కాదు, ఆ పిండి వంటలు అవుతుంది, బాగా కలపాలి. ఎలా తెలుసా? ఇలాగా బాగా అలా కలపాలన్నమాట. మ్యాక్సిమం వచ్చు, అన్ని వంటలు వండేస్తాను కానీ ట్రై చేయలేదు ఇప్పుడు, మళ్ళీ ఫస్ట్ చఫ్ అయిపోతున్నాని. అలా మైక్ తుడిచేయాలి, తగ్గించి తుడిచేయాలి అంతే. నీటి కనబడుతున్నట్టు చిట్టి మొహం అయితే ఇప్పుడు బేసిక్ గా నాకు ఏమేమి వంటలు వచ్చంటే ఫ్రైడ్ రైస్, ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్,
మామిడికాయ కూర, ఒక 9 రకాల దాకా నేర్చుకున్నాను ఇప్పుడు దాకా. 9 మందితో నేర్చుకున్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూచర్ లో ఇంకెక్కువ నేర్చుకో. నువ్వు ఫ్రేమ్ నుండి బయటికి వెళ్ళు. నేర్చుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఎమోజీ పెట్టాలి మధ్యలో కనబడుతుందో. సింగిల్ ఫ్రేమ్ బాగుంది. సింగిల్ ఫ్రేమ్ బాగుందా? సత్యం రాస్తూ. అయితే జూనియర్స్ క్లాస్ రూమ్ బాగుంది. టు బి ఫ్రాంక్ ఒక్క నచ్చింది. ఒక రోజు మొత్తం ఇన్విజిబుల్, నువ్వు ఎవరు కనిపించావు. వాళ్ళు రూమ్కి వెళ్ళినా కనబడవు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా కనబడవు, అయినా కనబడవు. అది ఏం చేస్తావు? ఫస్ట్ పని నువ్వు చేసేది ఏంటి? ఇన్విజిబుల్ అయితే ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. రే వద్దులేమ్మా. వద్దులేమ్మా. అందరూ చెప్పారు లేరా? చెప్పు. వీటే చెప్పమ్మా. సార్ నాకు కోపం ఉన్నట్టు కొడతానని చెప్పాను. మీరు ఎవరు రూమ్కి వెళ్తావు, ఎవరు చూడండి అయిపోతుంది జీవితం. నేనా మద్రాస్ అయిపోతుంది. అయితే మైక్ లో చెప్పురా. ఎవరికి ఇంకోటి మైక్. చెప్పకూడదా? చిన్న కథ కదిరిద్యా. ముందే ఎక్స్పెక్ట్ చేశాను రా. ఇదంతా చదివేలా పట్టుకున్నాను. అయిపోయి